पारजन्य श्रीवाणीं गणेशाक्षरशोभिनीं चतुर्वेदमयीं वन्दे वेद विज्ञान वेदिका वेद विज्ञान वेदिका। వేద విజ్ఞాన వేదిక ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహిస్తున్నటువంటి తరతరాల తెలుగు కవిత ఉపన్యాస ధారావాహిక కార్యక్రమం 149వ ప్రసంగానికి అందరికీ స్వాగతం, శుభస్వాగతం. ఈరోజు పెద్దలు విశ్వర్షి వాసిలి అంటే డాక్టర్ వాసిలి వసంత కుమార్ గారిని మనం ఆహ్వానించుకున్నాం. కార్యక్రమం 2 భాగాలుగా ఉంది. ముందు వారు రచించిన వర్తమాన వచన కవితా సంపుటి 7వ ఋతువు అనే పుస్తకావిష్కరణ, తదనంతరం అంతకుముందు వారు రచించిన తొలి తెలుగు యౌగిక కావ్యం నేను వైవిధ్యత వినూత్నత అనే పుస్తకంపై వారే ప్రసంగిస్తారు. వారిని సగౌరవంగా వేదిక వద్దకు వచ్చి ఆసీనులు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. ఉపన్యాసకుల వారికి తెలియపరచడం కోసంగా సార్ మేము 2010 మార్చిలో ప్రారంభించి ఉపన్యాస ధారావాహిక తరతరాల తెలుగు కవిత అనే శీర్షికతో ఆదికవి నన్నయ్య గారి సాహిత్యంతో ప్రారంభించి తొలి ఉపన్యాసకులుగా ఆచార్య దేవెల చిన్నకృష్ణయ్య గారు ఇచ్చేశారు. ఆ తర్వాత రామచంద్ర గారు, మనకు నగరంలోని పెద్దలు, బయట నగరాల నుంచి కూడా అందరూ వచ్చారు. మధ్యలో కరోనా సమయంలో మాత్రం నిర్బంధంగా మానివేయాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ కొనసాగిస్తున్నాం. ప్రతి నెల చివరి ఆదివారం 6:30 ప్రారంభించి 1 గంట సేపు ఉపన్యాసం, మీ వంటి పెద్దలు సాహిత్య విషయాలపై మాట్లాడుతూ పరాయ భాషా రాష్ట్రంలో ఉన్నటువంటి మాలాంటి వాళ్ళకి మాతృభాష మీద మక్కువ, మాతృభాషలోని మాధుర్యం తెలుసుకునే అవకాశం, ఆస్వాదించే అవకాశం కలిగిస్తూ ఈ సభలు ఇలా నడుస్తున్నాయి. విశ్వర్షి వాసిలి వారి గురించినటువంటి పరిచయం జేకే రెడ్డి గారి ద్వారా మనం తెలుసుకొని తర్వాత వారికి సత్కారం గావించుకొని ఆ తర్వాత పుస్తకావిష్కరణ, ఆ తర్వాత వారి ఉపన్యాసం ఉంటుంది. నమస్కారం. తెలుగు తల్లి సమాజం యోగాలయ సంక్షేమ కేంద్రం, యోగాలయ కౌన్సిలింగ్ కేంద్రం, యోగాలయ మాధ్యమ కేంద్రాలను సమర్థంగా నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ప్రతిరోజు అంతర్జాలం ద్వారా ఉదయం సాయంకాలాలు యోగ సాధనా తరగతులను నిర్వహిస్తున్నారు. ఈనాటికి డాక్టర్ వాసిలి వసంత కుమార్ గారు తన షష్ఠి పూర్తి తర్వాత విశ్వర్షి వాసిలిగా తమ రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తున్నారు. యౌగిక సాహిత్యంపై 10 పుస్తకాలు, ఆ లిస్టు చదివితే నేను దిగ్భ్రాంతుడయ్యానండి. యౌగిక సాహిత్యంపై 10 పుస్తకాలు, గీతా రహస్యాలను కొత్త కోణంలో చూపిస్తూ 8 పుస్తకాలు, వ్యక్తిత్వ వికాసంపై 10 పుస్తకాలు, కవితలను కూర్చి 3 పుస్తకాలు, సాహిత్యంపై 5 పుస్తకాలు, ఆంగ్లంలో 2 పుస్తకాలు, కన్నడంలో 5 పుస్తకాలు, హిందీలో 1 పుస్తకం వీరు రచించినట్టు ముద్రించినట్టు. అంతేకాకుండా 5 పుస్తకాలు వీరి సంపాదకత్వంలో వెలువడ్డాయి. ఆపై 5 పత్రికలకు సంపాదకత్వం కూడా నిర్వహిస్తున్నారు. వీరి ప్రత్యేక సంచికలు మద్రాసు విశ్వవిద్యాలయం అంతర్జాతీయ సదస్సుల పత్రాల సంకలనమైన విశ్వర్షి వాసిలి సాహిత్యం, వ్యక్తిత్వం, యౌగికత్వం
తొలి తెలుగు యౌగిక కావ్యం నేను, 116 అంతర్జాతీయ సదస్సు పత్రాల సంకలనం తెలుగు సాహిత్యం విశ్వశివాసిని. అంతేకాకుండా గత 20 ఏళ్లుగా ఏదో ఒక పత్రికలో, ఆంధ్రజ్యోతి తీసుకోండి, ఆంధ్రభూమి తీసుకోండి, వారం వారం వీరి రచన కనిపించిన సందర్భం లేదంటే అతిశయోక్తి లేదు. సంవత్సరాల తరబడి 5-6 సంవత్సరాల ఒక్కొక్క పత్రిక. మద్రాసు విశ్వవిద్యాలయంలో ఒక పరిశోధక విద్యార్థికి వీరు రచించిన నేను కావ్యంపై, ఈనాడు వారు ప్రసరించబోయే కావ్యంపై ఎంఫిల్ పట్టాన్ని ఇవ్వడం వాసిలి వారికి లభించినటువంటి అద్భుత సన్మానం. చాలా చక్కగా క్లబ్స్ ఎందుకంటే ఒక రచన మీద ఒక విద్యార్థికి ఎంఫిల్ ఇవ్వడం అనేది ఒక అద్భుతమైన సన్మానం. ఈనాడు మీరు రచించిన 7వ ఋతువు అనే వర్తమాన వచన కవిత సంపుటిని మన వేదికలో ఆవిష్కరించడం చాలా ఉదాహరణ అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈనాడు మన తరతరాల తెలుగు ఉపన్యాస ధారావాహికలో 149వ ప్రసంగం తొలి తెలుగు యౌగిక కావ్యం నేను, వైవిధ్యత వినూత్నతపై ప్రసంగించబోయే రచయిత, వక్త, యోగా గురు, విశ్వర్షి వాసిలిగా ప్రసిద్ధిగాంచిన డాక్టర్ వాసిలి వసంత కుమార్ గారిని మీ అందరికీ సగర్వంగా పరిచయం చేస్తాను. ఇవాళ పద్యం బదులుగా మిత్రయోగాన్ని సవితృయోగాన్ని నేనే, అగ్నియోగాన్ని నేనే, ఆజ్ఞయోగాన్ని నేనే, విరాగయోగాన్ని నేనే, విశుద్ధ యోగాన్ని నేనే, ఈ దర్శన యోగంలో ఆనంద యోగాన్ని నేనే, విభూతి యోగాన్ని నేనే, తారకలతో స్నేహం నిరపే శబ్దయానాన్ని నేనే, గహగతులను స్థితపరిచే గుప్త యోగాగ్ని నేనే, సృష్టిని సిద్ధింపజేసే తారక రాజయోగాన్ని నేనే, ఈ మౌన యోగం శబ్ద నిశ్శబ్దాన్ని నేనే, నిశ్శబ్ద సంకేతాన్ని నేనే, కాంతి మార్గాన్ని నేనే, కాల జ్ఞానాన్ని నేనే, మానవ మౌనాన్ని నేనే, మానసి అక్షరాన్ని నేనే, నవశ్వాసను నేనే, నవస్వరాన్ని నేనే, ఈ నవయోగంలో విశ్వర్షిని నేనే, విశ్వగీతము నేనే, విశ్వర్షిని నేనే, విశ్వగీతను నేనే. ముందుగా వారు రచించినటువంటి 7వ ఋతువు అనే వర్తమాన వచన కవితా సంపుటిని ఆవిష్కరింప చేసుకుని తర్వాత వారి సత్కారం చేసి ఆ కావ్యాన్ని వచన కవితా సంపుటిని ఆవిష్కరింప చేసుకుని
తర్వాత వారు ఉపన్యాసంలో పెడతారు. ఇప్పుడు పుస్తకావిష్కరణ వారి 7వ ఋతువు, దీనికి తొలి ప్రతులు స్వీకరించడానికి గాను ఆచార్య విస్తార శంకర్రావు గారిని, శ్రీ వెంకట శివప్రసాద్ గారిని, శ్రీ నందగోపాల్ గారిని, శ్రీ సూర్యప్రకాష్ గారిని కూడా వేదిక వద్దకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మీ అందరి సమక్షంలో పుస్తకం రిలీజ్ జేకే రెడ్డి గారు ఆవిష్కరిస్తారు. సాయంత్రం వేళ కర్తాల గురువులు గట్టిగా చూస్తే విశ్వశ్రీ గారు మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో ఎంఏ ప్రారంభమైన మొట్టమొదటి విద్యార్థి, ఆ బ్యాచ్ లో ఉన్న మొట్టమొదటి బ్యాచ్ లో విద్యార్థి ఈరోజు ఒక సంస్థకి ఎంతో మందికి ఆదర్శంగా నిలబడటం ఎంతో సంతోషంగా ఉంది. మద్రాసు విశ్వవిద్యాలయం ఒక అంతర్జాతీయ సంస్థలో ఈ రచన మీద నిర్వహించినందుకు చాలా సంతోషంగా తెలియజేస్తూ ధన్యవాదాలు. నాకు విశ్వాసాలు 3 గంటలు 3:30 ప్రాంతంలో 7వ ఋతువు పీడిఎఫ్ పాల్గొంటారు. ఆవిష్కర్తగా ఏదో 2 మాటలు మాట్లాడాలి కదా. గొప్ప వచనాకం కవితా సంపత్తి. 1 అవర్ చూశాను దాన్ని, గంట సేపు. వర్తమాన వచన కవితా సంపత్తి 7వ ఋతువు విశ్వశ్రీ వాసులు గారి కలవ నుండి జాలుగారిన 103 కవితల సంఖ్య. మనిషిని మనసును నిజం వైపు నడిపే ఓ ప్రయత్నం. 6 ఋతువులే కదా, మరి 7 ఋతువు ఏంటి అనే ఆలోచననే ఆలోచింపజేసే కవితల ఋతు సందర్భం. అమ్మా నాన్న గురించి, దేశం భాష గురించి, భావం బాధ్యత గురించి, అడుగులు వెలుగుల గురించి, నిజం గురించి, చీకటి వెలుగుల గురించి, జీవితం జీవనం గురించి, ఇలా ఎన్నెన్నో గుణాలను సృష్టించారు వాసులు గారు ఈ కవితా సంపుటిలో. 11వ అవతారంలో 7 ఋతువులకు మొదలుపెట్టారు. మనకు తెలిసిన కవి అవతారాలే లేదు. వారు ఆలోచించడమే పుస్తకాన్ని 11వ అవతారంలో 7 ఋతువుని ఆలోచించారు అంటూ పదప్రాసల ప్రవాహంతో, నిజంల సహవాసంతో భావోద్వేగాలకు వ్యవహారం జరిపి మనుషులతో వ్యవహారం జరుపుతారు వాసులు గారు ఆ పుస్తకం. ఈ 7వ ఋతువు కవితా సంపుటిలో మచ్చుకు కొన్ని కవితలు చాలా త్వరగా 1-2-3 నిమిషాలు. ఆ తొలి అక్షరాన్ని నిమానుదిద్యానం ఇంత అందంగా తయారైంది. ఆ అక్షరాన్ని ఎన్నిసార్లు కలవరించాలో ఇంకా పలకరిస్తూనే ఉంది. పలకరించినప్పుడు ఇలా పులకరింటే ఎన్ని హృదయాలు, ఎన్ని గుండె ప్రాసలు. స్వరపేటుకున్న సూర్యుడు తిరిగిన అక్షరం పెదాల పలుకు అలవేసింది. తడి ఇసుక నడుగు వేసిన అక్షరం పొడి రేవుల జాడను మిగిల్చింది. నాకెప్పుడు ఆ అంటే అలా వేసిన జీవితం, ఆ అంటే ఆత్మగా ఎదిగిన జీవితం. జీవితం అంటే పుస్తకం అంటే అక్షరం అంటే సంతకం. అడగడం తెలిస్తేనే నరకము అడుగులు తెలిసింది. పలికినడం తెలిస్తేనే పాదానికి పరువాడ తెలిసేది. అడుగు పడితేనే అడుగు అడగ తెలిసేది. అడగటం జరిగితేనే ఆకలి ఆరోగ్యం చేసేది. ఈ నడకకు భాష లేదు, ఈ చూపుకు భాష్యం లేదు, ఈ ఆకలికి వ్యాస లేదు, ఈ ఆకలికి వేషం లేదు. ఈ వేదనకు ఏ వేదం కలగదు, ఈ వాదనకు ఏ వాదం వెంట రాదు. ఈ రెక్కలకు ఏ లెక్క సరిరాదు, ఈ రెప్పలకు ఏ సుఖమో వంతపాడదు. ఇది నడుస్తున్న చరిత్ర,
ఇది నడక సాగించే చరిత్ర, ఇది నడిపించే చరిత్ర. వెనక్కు మళ్ళగలిగితే ఎంత బాగుండు. పరిగెత్తే మేఘము ఇలా అనుకుంటుంది కాబట్టి రాజుల చురుకు పుట్టింటికి చేరుకోగలదా? విస్తరించగలిగి తొలినాటి పాలె కాగలదా? పసిప్రాయం కేరింత కాగలదా? ఇప్పుడు నవ్వుతున్నాం సరే, అప్పటిలా కోసిగా నవ్వగలమా? నేల తల్లిని తల్లుకుంటూ అడుగు వేస్తున్నాం సరే, అమ్మోడిని అమాయకంగా కూర్చోగలమా? లక్షల అక్షరాలను లక్షణంగా పిలుస్తున్నాం సరే, కుదురుగా ఆకారాన్ని పలకపై దిద్దగలమా అంటారు. అందరికీ అది తెలుసు, కొందరికి కొన్నే తెలుసు. కొసలు వడ్డించడము తెలుసు, కసిరి కడిగేయడము తెలుసు. కొందరికి మంచి నోటితో కడగచ్చు, ఇంకొకరికి మంచి మాటతో కడగచ్చు. కొందరికి ఎలాగైనా పర్వాలేదు, కడగడం చూడకంటూ జరగాలి అంతే. మరి కవులు ఒక చదువు వేస్తారు ఆయన. కవిత్వమా, నీ కవితాక్షరం నన్ను జాగృతం చేయాలి. నీ స్పందన నా కాలాన్ని హరిస్తే కదా. నువ్వు నా కాలాన్ని హరించావు, నన్ను కవించవచ్చిన కాలుడు అవుతావు అంటారు. కాబట్టి కవులకు ఒక చోట దేహం నిండా దేశంలోని నేను ఆత్మ పథకాన్ని, ఆత్మీయ పథకాన్ని, కనగలిగిన కాలాన్ని, కనగలిగిన కాలాన్ని, మరవడాన్ని, రోగాన్ని, మరుగుడాన్ని, అవతారాన్ని, నేను ఈ దేశ పథాన్ని, దేశీయ పథకాన్ని, అయిన వారి ఆశాగరణాన్ని, మనసును మృత్యు చేయడాన్ని, సరిహద్దుల సంచారి సన్యాన్ని అంటూ చివరిగా ముగిస్తారన్నా. భౌతికయాన అధిభౌతిక ప్రవృత్తి ఇది. మానవ పుట్టిన అనుభవాన ఇతిహాసం ఇది. సప్తమ ఆవరణ శక్తిపాత యతిశతకమిది. సప్తస్వర సంగమ ప్రధాన వాసకందని ప్రబోధమిది. సర్పస్వర సహస్రాల ప్రచోదిత ఋతురాయమిది. యోగమగ్న ధ్యానకణమిది. ఋతుపర్వమిది అని ముగిస్తారు. చక్కటి భాషలు, భావాలు నేను చెప్పినట్టుగా అన్నిటినీ సంకలనం చేసి చాలా చక్కటి సంపుటి మనకు అందించారు. మీకు మొదటి ధన్యవాదాలండి. నమస్కారం. నేను వైవిధ్యత, వినూత్నత శ్రీ విశ్వర్షి వాసిలి గారు. రండి సార్. సభా సరస్వతికి నమస్సులు. ఎందరో పెద్దలు, మరెందరో పిల్లలు, పిల్లలైన పెద్దలు, పెద్దలైన పిల్లలు, అందరికీ అభినందనలు, నమస్సులు. మద్రాసు అంటే నా పుట్టిల్లు, హైదరాబాద్ నా మెదినీళ్ళు. కానీ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మెదినీట్లో ఉండటం అలవాటైపోయి పుట్టింటికి వచ్చి నా గురించి నేను చెప్పుకోవాల్సినటువంటి అవసరం కూడా ఏర్పడుతుంది ఒకసారి. ఎందుకంటే ఇక్కడ ఉన్న 20 సంవత్సరాల్లో ఏ రోజు ఈ ఆంధ్ర క్లబ్ రాలేదు. ఇక వేరే గురించి అసలు మర్చిపోయిన దాని గురించి, ఎందుకంటే ఇప్పుడు అనుకోలేదు. ఇక్కడే వెస్ట్ మౌనం శారదా మిడిల్ స్కూల్లో 8వ తరగతి వరకు చదువుకున్నాను. ఈ మిత్రులు అక్కడ బాల్య మిత్రులు. తేనాపేట క్యాసరీ స్కూల్లో ఎస్ఎల్సి దాకా, కందస్వామి నాయుడు కాలేజీలో పియూసి, వాటర్ త్యాగరాయ కళాశాలలో బిఏ, మద్రాసు విశ్వవిద్యాలయంలో ఎంఏ, ఇక్కడి నుంచి ఉస్మానియాలో పిహెచ్డి. వాణిమహల్లో ప్రోగ్రామ్స్ చూశాను. కృష్ణగాన సభలో నాటకాలు, సంగీత కార్యక్రమాలు చాలా అటెండ్ అయ్యాను. అప్పుడు రాజకుమారి థియేటర్ ఉండేది, లేదండి. హమీలియా హోటల్ టీ తాగేవాడిని. దానికి ఎదురుగా ఉన్నటువంటి డాక్టర్ గాలి బాలసుబ్రహ్మణ్యం గారి క్లినిక్, అందరికీ అది మామూలు, మీ అందరూ తెలిసే ఉంటుంది. సినిమా నటులు చంద్రమోహన్ గారికి మామగారు, గొప్ప కళా రచయిత్రి జలధర గారికి తండ్రి. అదేవిధంగా మన కూచిపూడి ఆర్ట్ అకాడమీ
పాటల ముందు ఉన్నటువంటి చెట్టు కింద ఉండేటువంటి డాక్టర్ గోపాలకృష్ణ కూడా చాలా మంది తెలుసు. ఆయన ఒక గొప్ప మహానుభావుడు, గొప్ప యోగి. తెలుగు గురించి చిన్నప్పటికీ చాలా ఆసక్తి ఉండేది, చదువుకోవాలని చెప్పి, తెలుగులో చేయాలని చెప్పి. కానీ అప్పట్లో ఆంగ్ల మాధ్యమంలో చదవచ్చు. అక్కడి నుంచి నాకు ఇంగ్లీష్ లిటరేచర్ చేయడానికి అవకాశం వచ్చినా కూడా అప్పుడే మద్రాసు విశ్వవిద్యాలయంలో తెలుగు పెడుతున్నారని తెలిసి అక్కడ చేరాను. అక్కడ తెలుగు అక్షరం అంటే ఏదో తెలిసింది. మొదటిసారిగా క్లాసులో పెట్టినప్పుడు నన్ను రాయమంటే 76 తప్పులతో రాశాను. అది బహుశా అది ఎక్కడో లోపల నా అంతఃశాతంలో పడిపోయి ఉంటుంది. అందుకనే అనుకుంటాను నేను చేసినట్టు మొట్టమొదటి యోగిక పుస్తకానికి 77 సాధన రహస్యాలు పెట్టాను. ఆ 76 నుంచి బయటపడ్డాను కాబట్టి. అది సో ఈ స్వోత్కర్ష గురించి నేను ఆపేసి ఈరోజు వేద విజ్ఞాన సమితిలో నేను ఇక్కడ ఇలా ప్రసంగించడానికి అవకాశం ఇచ్చినటువంటి ఆత్మీయ మిత్రులు రెడ్డి గారికి, మధు గారికి కృతజ్ఞతలు అని చెప్పడం చాలా మాట. ఎక్కడైతే కరోనా వల్ల కొన్ని ఉపన్యాసాలు ఆగిపోయినటువంటి ఈ వేదిక మీద కరోనా సమయంలో నేను రాసినటువంటి 7 రోజులు పుస్తకం ఆవిష్కరణ జరగకపోయినటువంటిది అది యాదృశ్యంగా జరిగింది. సో ఆ విధంగా ఒక బహుశా నేను యోగంలో ఉన్నాను కాబట్టి గుణానుబంధం అనే మాట అనకూడదు, మొత్తానికి ఒక అద్భుతం, ఒక బంధం. తర్వాత ఏ విశ్వవిద్యాలయంలో అయితే నేను మొదటి రోజు 76 తప్పులు రాసి ఎంఏలో అవుట్ స్టాండింగ్ గా నిలబడ్డప్పటికీ అన్నిటికంటే గొప్ప సత్కారం మిత్రులు విస్తార శంకరరావు గారు గత ఏడాది నా సాహిత్యం మీద 2 రోజుల అంతర్జాతీయ సదస్సు ఏర్పాటు చేసి దాదాపు 78,000 మంది చేత ఆ పరిశోధన పత్రాలని సగటున చేయడం, దానికి ప్రత్యక్ష వేయడం అనేటువంటిది ఒక నోబెల్ ప్రైజ్ కంటే మించినటువంటి ప్రైజ్ నా జీవితంలో. ఇప్పటికీ నేను విస్తార ఆ విషయంలో సదా కృతజ్ఞుడిని. నాకు రెడ్డి గారంటే పరిచయం మాకు ఈ 3-4 సంవత్సరాల నుంచి అయినప్పటికీ కూడా ఎప్పుడో చిన్న స్నేహితులుగా అనిపిస్తుంటారు. ఒక ప్రత్యేకమైన ఆకర్షణ మా ఇద్దరి మధ్య. ఐ డోంట్ నో, లవ్ అట్ ఫస్ట్ సైట్. అది మా ఇద్దరి మధ్య బహుశా వయసు అవ్వచ్చు, లేకపోతే గోల్డెన్ పట్టుకోవచ్చు. ఏదైనా కూడా ఈ రోజు వాళ్ళు 7 రోజులతో ఆవిష్కరించడం చాలా సంతోషం. ఇక్కడ ఈ వేదిక మీద నుంచి ఇంతకుముందు మొదలుగా చెప్పారు, తెలుగు సాహిత్యంలో తొలి కావడమైనటువంటి ఆదికమైనటువంటి నన్నయ్య మీద మొదటి ప్రశ్న జరిగిందని, ఈ రోజు ఇదే వేదిక మీద తొలి యౌగిక కావ్యం రాసినటువంటి నా నేను పుస్తకం మీద ఆ రోజు నన్నయ్య మాట్లాడలేకపోయాడు, కానీ ఈ రోజు నా పుస్తకం నేనే మాట్లాడుకుంటే నాకు అవకాశం వచ్చింది. నిజంగా చెప్పాలంటే దీనికి కారకులు రెడ్డి గారు. 2 మిత్రులు శంకరరావు గారు కాదని మీ అన్ని పుస్తకాల మీద మాట్లాడినాను, కానీ రెడ్డి గారు పట్టుబట్టి లేదు మీరు దీని మీద మాట్లాడాలన్నారు. సో ఈరోజు చక్కగా గానం చేశాను. రెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్జెక్ట్ సీరియస్ గా ఉంటుంది, యోగానికి సంబంధించింది కాబట్టి, కానీ సాధ్యమైనంత వరకు సులభంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అందరికీ ఒక మనవి ఏంటంటే, కొంచెం సీరియస్ అయినప్పటికీ కూడా ఒక విధంగా ధ్యానపడిన స్థితిలో మనం ఎలా కళ్ళు మూసుకొని పెట్టామో ఆ విధంగా కనుక నేను చెప్పే విషయాలు కనుక వినగలిగితే చాలా వరకు మీ హృదయాలు చేరుకుంటాను. రాయటం చక్కగా చేస్తాను, కానీ మాట్లాడాలంటే కొంచెం కష్టమే, ఇబ్బందికరమైన విషయం. అది బహుశా కలం పెట్టిన ప్రతి వాళ్ళకి ఎదుగుతుంది అనుకుంటాను. నేను ఎంఏలో అప్పుడు కొంచెం నోట్స్ రాసి పెట్టేదాన్ని, నాకంటే పెద్దగా ఇంటర్వ్యూస్తుంది. నాకు ఇంకా ఉన్నాయి నా దగ్గర కాగితాలు. నేను ఎంఏలో చేసిన వర్క్ సారా ఉంది నా దగ్గర. సరే, అసలు విషయానికి వద్దాం.
తరతరాల తెలుగు కవిత, తెలుగులో తొలి యౌగిక కావ్యం నేను, వినూత్నత వైవిధ్యత. ఇది నా ప్రసంగ శీర్షిక. ఎక్కడ మొదలు పెట్టాలి? నేనే కదా పుస్తకం రాసింది, నేను దీని గురించి మాట్లాడటం ఏంటి? ఎందుకంటే ఈ పుస్తకం మీద దాదాపు ఇప్పటికి కనీసం 200 మంది మాట్లాడారు సెమినార్స్. మళ్ళీ నేను ఈరోజు కొత్తగా మాట్లాడాలనుకున్నప్పుడు మీరు నమ్మినా నమ్మకపోయినా దాదాపు 10 గంటల చొప్పున కూర్చుంటే తప్ప ఈ రోజు ఈ నా ప్రసంగం అనేటువంటిది, నా ప్రసంగ పాఠం అనేటువంటిది రెడీ కాలేదు. సో ఆ విధంగా అక్షరాలలో ధ్యానభగ్నం చేసినట్టు రెడ్డి గారికి మూడోసారి కృతజ్ఞతలు చెప్తూ ప్రసంగాన్ని ప్రారంభిస్తాను. ఎక్కువ నేను రాసిన పుస్తకాల్లో వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన పుస్తకాలు, వ్యక్తిమత్వ వికాసానికి సంబంధించిన పుస్తకాలు, యౌగిక పుస్తకాలు, యౌగికత్వానికి సంబంధించిన పుస్తకాలు. ఎప్పుడో ఒక 2-3 ఏళ్ల క్రితం సిరికోన అనేటువంటి ఒక వాట్సాప్ గ్రూప్ లో దాన్ని నిర్వహించేటువంటి ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు రాయగడ విశ్వవిద్యాలయం ఆయన మాట్లాడుతూ నేను రాసిన 3-4 వ్యాసాలు చూసి ఎందుకు దీన్ని కావ్యం మీద కవిత్వం మీద మార్చకూడదు అని చెప్పి ఈయనప్పుడు చేసిన ప్రయత్నం ఈ యౌగిక కావ్యతలు ప్రయత్నం. ఎందుకంటే వ్యాసం రాస్తూ ముందు 4 లైన్లు రాసేవాడిని. మీ ముందు ఇంకొక విషయం చెప్తాను. నా ఏ కవిత ఏ పత్రికలో ప్రచురణ కాలేదు, కవిత్వం కూడా రాసేవాడిని కాదు. బహుశా నేను కవిత్వం రాసిందంటే బహుశా ఈ యౌగిక కవితలో స్టార్ట్ అయింది అనుకుంటాను. అలా రాసిన కవితల నుంచి ఇది తయారైంది. సో ఇంతకీ ఇహమైన పరమైన ఈ జీవితానికి సంబంధించింది. ఇక్కడి నుంచి పారిపోయి మనం ఏం చేయలేం. చదువు సంధ్యలు తప్పదు, ఉద్యోగం తప్పదు, కుటుంబము తప్పదు, బాధ్యతలు తప్పవు, కష్టాలు సుఖాలు తప్పవు, కన్నీళ్లు ఆనందాలు తప్పవు. ఇది జీవితం. కానీ ఇటువంటి జీవితాన్ని ఎలా గెలవాలి మనందరం? చాలా మంది బహుశా ఇక్కడ ఉన్నట్టు ప్రతి ఒక్కరు కూడా మన జీవితానికి మనమే సాక్షులం, ఎవరు కాదు. నేను అబద్ధం చెప్పినా నిజం చెప్పినా, నేను నమస్కారం పెట్టినా పెట్టకపోయినా, పెద్ద దొంగ నమస్కారం అయినా అది తల్లిదండ్రులు పెట్టినా కావచ్చు, భగవంతుడు పెట్టినా కావచ్చు, అది ఎటువంటిది అనేది నాకు నీకు తప్ప మరొకటి తెలియదు. అంటే మనం ముసుగులు వేసుకొని ఎన్ని నాటకాలు వేస్తున్నాం, ఏ విధంగా జీవితాన్ని గడుపుతున్నాం అని కనుక ఒక్కసారి సమీక్ష చేసుకుంటే నిజంగా మన జీవితం ఏంటి అనేటువంటిది మన ముందుకు వస్తుంది. 3 ప్రశ్నలు మనం వేసుకోవాలి. నేను జీవితంలో గెలవాలి, అందరూ చేస్తాం. నేను జీవితాన్ని గెలవాలి, ఎంతమంది చేస్తాం? నేను జీవితాలను గెలవాలి, ఇది 3వ మలుపు. నేను జీవితంలో గెలవాలి అనుకోవటం స్వార్థం ఉంటుంది. గెలవడం, జీవితాన్ని గెలవాలి అనుకున్నప్పుడు నేనేమిటో అర్థమవుతుంటుంది. జీవితాలను గెలవాలనుకున్నప్పుడు మన చుట్టూ ఉన్న జీవితాలన్నీ మన కళ్ళ ముందుకు వస్తాయి. వారితో మన వ్యాపార సరళి కావచ్చు, మన జీవనం పైన కావచ్చు, ఏదైనా అన్ని బయటకు వస్తాయి. ఇలా ఈ 3 గెలుపుల కోసమే నా అక్షరయాత్ర ప్రారంభమైంది. ఎప్పుడో 78-79 ప్రాంతాల్లో రాయటం ఆపేసి ఇందులో నేను ఎక్కడైనా ఉన్నానని ప్రశ్నించుకొని, ఇందులో నా అక్షరం లేదు, నా భావం లేదు, తర్వాత నా వ్యక్తీకరణ లేదు, నా భాష లేదు, నా తత్వం లేదు అని రియలైజ్ అయిన తర్వాత దాదాపు 3 దశాబ్దాలు పెన్ డౌన్ చేశారు.
ఆ తర్వాత 2004, 2005 ప్రాంతాల్లో ప్రారంభించినటువంటి రచనలు అక్కడి నుంచి ప్రారంభమైంది. అదే సమయంలో పత్రికలు నాకు అవకాశం ఇచ్చాయి. ప్రతి వారం రాసుకుంటూ వచ్చాను. బహుశా పత్రికలు నా శీర్షికలు ప్రతి వారం వేయటం వల్లే ఈరోజు ఇన్ని పుస్తకాలు రాయగలిగాను అనుకుంటున్నాను. కాబట్టి జీవితంలో గెలవటం, జీవితాన్ని గెలవటం, జీవితాలు గెలవటం, ఈ 3 నా గెలుపు సూత్రాలు. నా నడకైనా పరుగైనా, కాస్త విశ్రమించిన, కాస్త ధ్యానమగ్నమైన అన్ని నన్ను నేను ఊరనిల్చుకోవడం కోసమే. అంటే ఎవరు చేసినా కూడా మన కోసం మనం చేసుకుంటాం. చాలాసార్లు అనుకుంటున్నా ఎదుర్కొ కోసం చేస్తామని చెప్పి, అది కాదు. దీన్ని ఇలా ఉన్నప్పుడు నేను ఇక్కడ ఎంఏ చేసి హైదరాబాద్కి వెళ్ళిపోయిన తర్వాత నా పిహెచ్డి సబ్జెక్ట్ కోసం అస్తిత్వ సంఘర్షణ మీద, అస్తిత్వ తాత్విక మీద చేయాలనుకున్నప్పుడు అందులో పూర్తిగా మునిగి తెలుతున్నప్పుడు జీవితమే అస్తిత్వ సంఘర్షణ అయింది. అప్పుడు ఆ 3 దశాబ్దాల జీవితంలో చూసినటువంటి వ్యక్తులు అవ్వచ్చు, వ్యక్తుల తత్వాలు అవ్వచ్చు, సమాజం అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, కన్నవాళ్ళు అవ్వచ్చు, కనిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా కూడా ప్రతి ఒక్కరు జీవితానికి చాలా చాలా నేర్పించేది. అక్కడి నుంచి నేను ఎలా వ్యక్తిత్వ సంపన్నుని కావాలి, ఇక్కడ వ్యక్తిత్వం అంటే పర్సనాలిటీ, ఎలా వ్యక్తిమత్వం సంపన్నుని కావాలి. వ్యక్తిమత్వం అంటే నా ఉద్దేశంలో నవ్వులు క్యారెక్టర్. ఒకప్పుడు పర్సనాలిటీ అన్నప్పుడు అంటే దీన్ని క్యారెక్టర్ శీలం అనేవాళ్ళం. శీలం అనేటువంటిది ఈరోజు చాలా సంక్షిప్తమైనటువంటి అర్థాన్ని ఇస్తోంది. కాబట్టి దానికి నేనుగా ఏర్పరచుకున్నట్టు పదం వ్యక్తిమత్వం. వ్యక్తిమత్వం ఆ తర్వాతది యోగికత్వం. ఇలా నేను ఒక వ్యక్తిత్వ సంపన్నుని కావాలి, ఒక వ్యక్తిత్వ సంపన్నుని కావాలి, ఒక అస్తిత్వ సంపన్నుని కావాలి, అస్తిత్వ సంపన్నుని. ఇది ఈ ప్రపంచంలో, ఈ సమాజంలో నా కోసం నేను చేస్తున్న ప్రయత్నం. కానీ కాస్త ఈ ప్రపంచం నుంచి బయటపడి ఒక యోగిత మార్గం పట్టిన తర్వాత నేను అనుకున్నది ఆత్మ సంపన్నత, అదేవిధంగా విశ్వ సంపన్నత. నేను ఎలా ఆత్మ సంపన్నుని కావాలి, ఎలా విశ్వ సంపన్నుని కావాలి అంటే ఇక్కడ నేను అంటే నేనంటే మన అందరం. నేను అనేదానికి ఇక్కడ వసంత్ కుమార్ కాదు, రెడ్డి కాదు, లేక రెడ్డి గారు కాదు, మధు గారు కాదు, లేక ఇంకోటి కాదు. నేను అన్నప్పుడల్లా మనందరం ఉన్నాం అందులో. అందుకే నేను రాసినటువంటి ఈ యోగిక కావ్యం నేను అనేటువంటిది తొలి యోగిక కావ్యం అనే కాదు, విశ్వ కావ్యం అయింది ఈరోజు. బహుశా నాకు మరి తెలియదు ఎందుకు పెట్టారో కానీ విశిష్ట యోగిక విశ్వ కవి అని పెట్టి ఈరోజు వేద విజ్ఞాన సమితి నాకు ఒక స్పెషల్ ట్రీట్ ఇచ్చింది ఈరోజు. అంటే ఈ మాట్లాడుతున్నప్పుడు విశ్వకావ్యం అన్నప్పుడు మనకి తెలుసు, ఒక రామాయణం కావచ్చు, భారతం కావచ్చు, లేదా ఒక బైబిల్ కావచ్చు, ఒక పురాణం కావచ్చు, ఇవన్నీ విశ్వకావ్యాలే. విశ్వశ్రేయస్సును ఆకాంక్షించేటువంటి విశ్వకావ్యం. నిజానికి ఇవన్నీ కూడా ఒక కాలానికి, ఒక మతానికి అతుక్కుపోయినటువంటిది. కాబట్టి అందులో విశ్వ శ్రేయస్సును ఆకాంక్షించి తప్ప విశ్వాన్ని మొత్తం అందులో నడపలేదు. అలా చూసినప్పుడు నేను అనేటువంటిది ఏ కాలానికి సంబంధించింది కాదు, ఏ ప్రాంతానికి సంబంధించింది కాదు, ఎక్కడ ఆగిపోయేటటువంటి కాదు. ఎన్ని తరాలు వచ్చినా, ఎన్ని యుగాలు మారినా నేను అనేది ఎప్పుడు శాశ్వతం. ఆ నేనుని వస్తు ప్రధానంగా చేసుకుని, కేంద్రంగా చేసుకుని రాసిన రచన కాబట్టి ఇది ఈరోజు కొంతమంది ప్రపంచ భాషల్లో నేను అనేటువంటి ఒక కావ్యమే విశ్వ కావ్యం అని చెప్పి
అంటున్నారు. అది మనం అనుకుంటే జరిగేది కాలం దాన్ని నిలబెట్టాలి. తర్వాత ఈ రోజు ప్రసంగం ప్రకారం ఈ నేను తాగిలో ఉన్న వైవిధ్యత ఏంటి, వినూత్నత ఏంటి? ఎందుకంటే ఎప్పుడైతే నేను అనేది తొలి యోగిక కవాయం ఉందో అందులో వినూత్నత ఉంది, వైవిధ్యత ఉందనేది అందరికీ తెలిసిందే. సింపుల్ గా చెప్పుకోవాలంటే వైవిధ్యం అంటే మరోసారి ఇంకో దాంతో పోల్చడానికి అవకాశం లేనటువంటిది. చక్కటి గాలి పొలంలో చెప్పుకోవాలంటే అతులితమైనటువంటిది చెప్పుకోవచ్చు. అలాగే వినూత్నత అంటే ఏంటంటే సరికొత్త సామర్థ్యాలతో, సరికొత్త రీతులతో, సరికొత్త విధానాలతో, సరికొత్త మార్గాల్లో పురోగమించడం, పరిడి వెళ్ళటం అనేటువంటిది వినూత్నంగా. సో ఇవన్నీ ఈ కాలంలో ఎలా ఉన్నాయి అనుకున్నప్పుడు నాకు రెడ్డి గారికి అసైన్మెంట్ ఇచ్చిన తర్వాత మొదట్లో నేను, ఎందుకంటే ఎంతైనా సాహిత్య విద్యార్థిని కదా, కాబట్టి పూర్వకవులు ఇచ్చినటువంటి నిర్వచనాలని, విమర్శకులు చేసినటువంటి నిర్వచనాలని, ఆలంకారికులు చేసిన నిర్వచనాలని, కాంగ్రెస్ మనసుని తీసుకుని వాటిని అన్నింటినీ నా కార్యంతో పోల్చుకుంటూ ఒక పెద్ద పేపర్ తయారు చేశాను. 30 పేజీలు అనిపించింది. నేను మాట్లాడాల్సింది వైవిధ్యత మీద, విలువల మీద, కానీ చేసిన పని ఏంటి, మళ్ళీ పాటలోకి వెళ్ళిపోతున్నా. ఇది పద్ధతి కాదని చెప్పి నా కావ్యాన్ని ఆధారంగా చేసుకుని నేను కొన్ని డెఫినేషన్స్ ఏర్పరచుకుని వాటిని నేను అప్లై చేసుకుంటూ ఈ రోజు మీ ముందుకు వచ్చాను. నేను ప్రాథమికంగా అనేక దీర్ఘ కవితల సంయోజిక యౌగిక కావ్యం. ఇందులో ఉన్నవన్నీ దీర్ఘ కవితలు. తెలుగులో దీర్ఘ కవితకి డెఫినేషన్ ఏంటంటే 25 కవితా పదాల నుంచి 100 కవితా పదాల దాకా ఉన్న కవితని మనం దీర్ఘ కవిత అంటున్నాం. అలా చూసినప్పుడు ఇందులో నేను రాసినటువంటి 64 దీర్ఘ కవితలు, ఆ దీర్ఘ కవితల సంహితనే ఈ యౌగిక కావ్యం. ఈ పుస్తకంలో ఎక్కడ ఏ కవితకు శీర్షిక ఉండదు. అంటే నేను మొదట్లో రాసినట్టు కూడా శీర్షికలు రాయలేదు. నేను నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 అదే వేసుకుంటూ వచ్చాము. కానీ ప్రచురిస్తున్నప్పుడు మాత్రం దాని శీర్షిక వేసాను, కానీ ఆ శీర్షికలు విషయ సూచికలు ఉంటాయి, కానీ పుస్తకాలు ఎక్కడ ఉండవు, ఏ కవిత మీద ఉండదు. కారణం శీర్షిక కూడా ఆ కవిత ఫ్లోని ఎక్కడ ఆపకూడదు అనేటువంటి ఉద్దేశంతో. ఈ కావ్యం స్టార్టింగ్ ఇది శోధనను, పరిశోధనను, పరశోధనను అని తనను తాను నిర్వచించుకున్న శోధనాత్మక కావ్యం. అలాగే ఎక్కడన్నా మీరు అడగాలనుకుంటే అడగండి, నాకు విషయం లేదు, అవసరం అంతే కనుక. అలాగే అంతరంగ పీఠికను, విశ్వమూలాల పేటికను, యోగ భూమికల చరిత్రను అంటూ తన విషయ వైవిధ్యతను, వస్తు వినూత్నతను అక్షర సాక్షిగా చెప్తుంది. విశ్వాసమే నేను, విశ్వమే నేను అన్న దిశలను ప్రకటించింది. నిన్నటి సాక్షి సంతకాన్ని తాను, నేటి సాక్షాత్ సంతకాన్ని అంటూ స్వశక్తితోటి ప్రామాణిక సంతకం చేసినటువంటి కావ్యం నేను. ఇంతకుముందే అనుకున్నాం, కావ్యం అంటే కవిత్వీకరణలో కొత్తదనం ఉండాలి. నేను ప్రతి క్షణం కొత్తనే, ప్రతి కణం కొత్తనే అని తను తాను తెలుసుకుంటూ నిన్నటిలోనూ కొత్తనే, నేటిలోనూ కొత్తనే, రేపటిలోనూ కొత్తనే. ఇదొక దర్శనం. ఇలా నిన్నట్లో కొత్తతనాన్ని, నేటిలో కొత్తతనాన్ని, రేపటిలో కొత్తతనాన్ని చూడటం అనేటువంటిది ఒక వినూత్నత. అలాగే ప్రతి క్షణం మారుతుంటుంది. ఈ క్షణం తర్వాతి క్షణానికి కాదు. అంటే ఈ క్షణం ఇప్పుడు కొత్త,
వచ్చే క్షణం కొత్త. అలాగే మనలో ఉండేటువంటి కొన్ని కోట్ల కణాలు ప్రతి క్షణం మారిపోతూనే ఉంటాయి, ప్రతి కణం మారుతూ ఉంటుంది. కొన్ని కణాలకి మూడు రోజులు ఆయుష్ వచ్చు, మనకి 7 రోజులు ఆయుష్ వచ్చు, 15 రోజులు ఆయుష్ వచ్చు, కానీ ప్రతి కణం మారుతూనే ఉంటుంది. కాబట్టి కొత్తదనం ఎలా ఉండాలంటే క్షణం అంత కొత్తగా ఉండాలి, కణం అంత కొత్తగా ఉండాలి. ఇంకో చోట అంటాను ఇందులో ఈ కావ్యంలో ఒక అనుభూతి అంత కొత్త, అనుభవం అంత కొత్త. ఈ అనుభవం అనుభూతి అనేటువంటిది మన అనుభూతులు కొత్తవి, కానీ ఒక పసి పిల్లవాడు చేసేటువంటి చర్యల్లో ప్రతిదానిలో కొత్తదనం ఉంటుంది. అంటే దాని మీద గతం తాలూకు నీడ ఉండదు, కానీ మన కొత్తదనంలో గతం తాలూకు నీడ ఉంటుంది. కానీ పిల్లలు చేసేటువంటి కర్మల్లో కానీ లేదా వాళ్ళు చేసేటువంటి బిహేవియర్స్ ఎక్కడ గతం ఉంటుంది, ఎప్పటికప్పుడు కొత్త. కాబట్టి ఆ పసిపిల్లల చర్యలు కొత్తగా ఉండాలి అనేటువంటిది ఈ కావ్యంలో చెప్తుంది. అలా అనుకుంటూ కాలాన్ని కనుక పొదుపుకుంటూ కళాన్ని కనురెప్ప దాచుకుంటూ వేలి కొసలకు కనుపాపనవుతూ కనుచూపులకు అక్షరయాత్ర అయింది ఈ కావ్యం. ఇంతకుముందు చెప్పాను ఇదంతా దీర్ఘకవితలు మయం అని చెప్పి. ఒక విధంగా ఇది గొలుసు తట్టు కవిత్వం కూడా. అంటే అన్ని కవితలు కలుసుకుంటూ వెళ్ళిపోతాయి కాబట్టి ఎక్కడ మధ్యలో ఒక శిష్యులు ఎక్కడ ఉంటుంది కాబట్టి దీన్ని ఇలా అనుకున్నాం. నేను ఇంతకుముందే అన్నాను, అసలు కావ్య నిర్మాణం ఎలా ఉండాలి, అసలు కావ్యాన్ని ఎలా నిర్వహించుకోవాలి అనుకున్నప్పుడు ఇందులో ఈ కావ్యం మొత్తం 7 ప్రకరణాలు, 7 పదాలుగా సాగింది. ఆ 7 పదాలని ఒకదానికి పక్కన ఒకటి పేర్చితే కనుక వాటి ఉన్న హెడ్డింగ్ పరిణామ పదం, ప్రయోగ పదం, ప్రయోగ పదం ఇలా ఉంటాయి. అవన్నీ కలిసి అందులో ఉన్నటువంటి శీర్షికల్ని కనుక మనం పెడితే ఆ విషయ సూచన ఒక్కటే ఒక కవిత అవుతుంది. ఇక కావ్య నిర్మాణం ఎలా జరగాలి అన్నప్పుడు నేను చేసుకున్నటువంటి ఒక నిర్వచనం, కావ్యం నిశ్చల ప్రశాంత స్థితిలో అక్షరబద్ధమైనటువంటి అక్షయ యాత్ర. ఏంటిది నిశ్చల ప్రశాంత స్థితి? ఏంటి? నిజంగానే ప్రతి కావ్యకర్త అంత నిశ్చల ప్రశాంత స్థితిలో కావ్యరచన చేస్తారా? నిలబడ్డ ప్రతి కావ్యం అలా వచ్చింది, అలా రచన కావింపబడ్డది. దీనికి నేను చేస్తున్నది కావ్యం ప్రవాహ గతిన సాగుతుంది. కావ్యంలో ఈదగలిగితే ప్రశాంతత లభిస్తుంది. ఒక్క విషయం ఎందుకు చెప్తాను, నేను యోగం గురించి రాసిన, దేని గురించి రాసిన ఆ బేసిక్ గా ఉండాల్సినటువంటి ఆ వ్యక్తిత్వం, వ్యక్తిమత్వం అనేటువంటి దాన్ని ఆధారం చెంది ఏ రచన అది సాగట్లేదు. ఈ చేసే నిర్వచనాల్లో కూడా అదే ఉంటుంది అనమాట, ఆ బేసిక్ క్వాలిటీ. కావ్యం ప్రవాహ గతిన సాగుతుంది, కావ్యంలో ఈదగలిగితే ప్రశాంతత లభిస్తుంది, హృదయోల్లాసం కలుగుతుంది, మనసు పరవశిస్తుంది, ఈతలో వేగం పెరుగుతుంది, అంగాలు చైతన్యవంతమవుతాయి, రక్త ప్రసరణలో శక్తి చాలనవుతుంది, గమ్యం చేరడం తెలిసి వస్తుంది, గతులను అధిగమించే మెలకువలు తెలిసి వస్తాయి. ఈత ముగిసిన తర్వాత చూపుడు చురుకుదనం చోటు చేసుకుంటుంది, ఒడ్డు చేరిన తర్వాత నడత మారుతుంది. మొత్తానికి సాధించగలన్న ఆత్మవిశ్వాసం పెరిగి వర్తన శైలిలో సరికొత్త మార్పు జరుగుతుంది, భిన్నమైన వినూత్నమైన జీవన విధానం సాధ్యపడుతుంది. ఈ నిర్వచనంలోంచి
జీవితాన్ని నిర్వహించుకున్నాం. ఇంకా చెప్పాలంటే ఒక ఈతగాడికి ఉండాల్సిన లక్షణాలు, ఈదిన తర్వాత మనకు మిగిలే అనుభూతి, శక్తి సంపన్నత అనేటువంటి ఎలా ఉంటాయో, అదేవిధంగా ఒక కావ్య పాఠం జరిగిన తర్వాత కూడా మనం శక్తి సంపన్నం కావాలి. అది ఇవ్వగలగాలి. అలా చూస్తున్నప్పుడు ఇందులో నా మొదటి ప్రకటనమైనటువంటి పరిణామ పదం ఒక ప్రసన్న కథా కథనంతో ఎలా సాగింది అనడానికి, శూన్యం కాని స్థితి కాని, గగనం లేని గాలి లేని, వెలుగు చేరని చీకటి చేరని, వాయులీన ఖగోళత, అణువుకు అనంతానికి అభేదత. ఇది అసలు సృష్టి అంటే ఏమి లేనటువంటి ఒక స్థితిలోంచి వచ్చినప్పుడు ఎలా ఉంది అనేటువంటి దాన్ని చేసుకున్నటువంటి ఒక పిక్చరైజేషన్ ఏంటంటే ఇది. ఇందులో అప్పుడు శూన్యం లేదు, స్థితి లేదు, గాలి లేదు, గగనం లేదు. అవన్నీ అయిన తర్వాత ఇప్పుడు నేను చదివిన ఈ 5 పాదాల్లో 2వ పాదంలో గాలి అనే పదాన్ని ఉపయోగించి, 4వ పాదంలో వాయులీనం అనేటువంటి పదాన్ని ఉపయోగించాను. సామాన్యంగా వాయువు గాలి ఒకటే కదా అనిపించవచ్చు, కానీ ఇది యౌగిక కావ్యం కాబట్టి గాలి అంటే ఎయిర్, వాయువు అంటే ఈథర్, వాయు లీనత అంటే ఈథరిక్ కాస్మెటిక్. అది ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే ఇది ఒక అద్వితీయ దర్శనం. తర్వాత ఈ పరిణామ క్రమంలో మనందరికీ తెలిసినటువంటిది, మన ఈనాటి ఈ మానవ అవతారం, నేను మానవ జన్మను, ఎందుకంటే మనందరం కూడా అవతారమే, అవతార పురుషులమే. ఎందుకంటే మనందరికీ కొన్ని బాధ్యతలు ఉన్నాయి. మనం ఈ విశ్వానికి కావాల్సినటువంటి కొంత చేయాల్సింది కూడా ఉంది. కాబట్టి ఎలా దశావతారాలు అయిన తర్వాత ఇంతకుముందే మన రెడ్డి గారు చదివించినట్టు ఆ 11వ అవతారం ఎవరంటే మనమే, మానవులమే. ఈ మానవ అవతారానికి తొలి అవతారం మత్స్యావతారం అని చెప్పి మనకు తెలుసు. ఒక ఆధ్యాత్మికంగా ఏమాత్రం స్పృహన్నప్పుడు కూడా మనకు తెలిసినట్టు అది. అలాగే మనకి ఒక డార్విన్ పరిణామ సిద్ధాంత పరంగా కూడా మనకి ఏంటంటే మనం అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. దీన్ని చెప్పడానికి చేసిన ప్రయత్నంలో ఆ సంగమ సాగరాన ఘర్షిస్తూ సంఘర్షిస్తూ సగం మానవమై ఎగసిన మత్స్యం, జలతత్వంతో ముడిపడ్డ మానవతత్వం, మత్స్యావతారంగా తొలి ఆవిష్కరణ, నీట ప్రాణం జీవంగా నేను, పరిణామానికి శ్రీకారంగా నేను. అది ఆ రోజు జరిగినట్టు పరిణామంలో మనం కూడా ఉన్నాం, భాగస్థులే మనం కూడా. సో ఇలా జలతత్వానికి మానవతత్వానికి అనుబంధంగా ఉన్నటువంటి అనుబంధాన్ని కవితాత్మకంగా చెప్పడం అనేటువంటిది నా తొలిదేవ కవితలో జరిగింది. ఇక్కడ ఒక ఆధ్యాత్మిక అంశాలు, శాస్త్ర అంశాలు రెండు కలిసిపోయాయి. ఇది ఒక వినూత్న ప్రయోగం. సో ఆ మత్స్యం నుంచి మనువు దాకా, మానవతనే మనువు దాకా, ఆ మనువు దాకా జరిగినటువంటి పరిణామాన్ని ఉచ్ఛ్వాసము లేదు, నిశ్వాసము లేదు, ఏకంగా శ్వాస పురుగు పోసుకున్న క్షణం, కణ స్పందన అది, కాల చైతన్యం అది, మానవ రూపావిష్కరణకు తొలి అంకం అది, నాభి నుండి నాడీ మండలం వరకు రూపావిష్కరణ, మత్స్యం నుండి మనువు వరకు ఇహ ఆవిష్కరణ, భిన్నత్వంలో ఏకత్వంగా తొలి అవతారం నేను. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఈ పుస్తకం, ఈ నేనుకి తొలి యౌగిక కావ్యం అని పేరు పడ్డప్పటికీ నా లెక్కన ఇది చక్కటి వ్యక్తిత్వ వికాస కావ్యం. ఎందుకంటే ఇందులో నేను రాసిన ప్రతి కవిత, 64 కవితల్లో ఉన్నటువంటి దాదాపు 700 కవిత ఖండికల్లో చూసుకుంటే కనుక మొదటి 5-6 వాక్యాలు ఈ ఇహానికి సంబంధించే సాగుతాయి, పాదాలకు జరుగుతుంది. తర్వాత వచ్చే 2 పాదాల్లో అది
టౌన్ తీసుకుని ఒక ఆధ్యాత్మిక వైపు, ఒక యోగికత్వం వైపు వెళ్తుంది. కాబట్టి ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. థియోసాఫికల్ సొసైటీలో బ్లవర్స్కి, హెచ్పి బ్లవర్స్కి ఎంతమంది ఉన్నారో ఆ సీక్రెట్ డాక్టరీన్ చాలా గొప్ప వస్తూ ఉంటుంది. చాలా మంది అంటే ఈరోజు కూడా వస్తూ అర్థం అవ్వదని. ఎందుకు అర్థం కాదంటే ఒక సైన్స్, ఒక ఫిలాసఫీ రెండు కలగాల్సి ఉంటుంది. రెండు కలగలిసి ఒక వ్యక్తి ఒక పార్ట్ జీర్ణం చేసుకోవడం చాలా కష్టమైన విషయం. కాబట్టి ఆ పుస్తకాన్ని సైంటిఫిక్ పార్ట్ సైంటిఫిక్ గాను, ఫిలాసాఫికల్ పార్ట్ గాను విడిగా చదివితే మాత్రం ఆ సీక్రెట్స్ అనేవి మనం పడతాయి. అలాగే యోగిక్ కావ్యంలో కూడా కష్టం అనిపించి అంత చదివితే కష్టం అనిపిస్తుంది. కాబట్టి ముందు ఇహానికి సంబంధించిన విషయాలు మీరు చదవండి. ముందు ఈ మనం ఏంటో తెలుస్తుంది. తర్వాత ఒక యోగా కన్వయింగ్ చేసుకున్నప్పుడు ఆ మిగతా రెండు పంక్తుల్లో ఉన్నటువంటి రహస్యాలు బయటకు వస్తాయి. అది ఈ కాలం సాధించినటువంటిది. అందులో ఇక్కడ పై చెప్పినప్పుడు ఈ 4 మామూలు రూపావిష్కరణ ఎక్కడ వస్తుందో, నాభి నుండి నాడీ మండలం వరకు రూపావిష్కరణ అది మామూలుగా సైంటిఫిక్ చెప్పిన చెప్పం. మత్స్యం నుండి మన వరకు ఇహ ఆవిష్కరణ, భిన్నోత్వంలో ఏకత్వంగా తొలి అవతారం నేను. దీన్ని ముగిస్తూ ఈ మొదటి కండిగని పదాలు చాలా ఇంపార్టెంట్. బహుశా నేను చెప్పాను చూసారా, 30 సంవత్సరాల కాలం పట్టుకోవడానికి కారణం ఏంటంటే ఆ పదాలను స్వాధీనం చేసుకోవాలనేటువంటి తపన వల్ల ఆ సాధనతో కలిసినటువంటి పుస్తకం. అణువు కథ ఇది, మనిజ కథ ఇది. నేను మనిషి కథ అనలేదు, మనిజ కథ ఇది. మనసు కథనం ఇది, మనుగడ కథనం ఇది. మట్టి కథ ఇది, మట్టిని మిట్టిన ప్రాణి కథనం ఇది. కథ ఇది. పరిణామ చరిత్రన తొలి ప్రకరణం ఇది. కొన్ని యుగాల విశ్వ పరిణామాన్ని, కొన్ని వేల వస్త్రాల మానవ పరిణామాన్ని, దశావతార విశ్వాస రహస్యాన్ని, ఎందుకంటే కొంతమంది ఒప్పుకోవచ్చు, అందుకని దశావతార విశ్వాస రహస్యాన్ని, డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని ఒక క్రమ పరిమిత 82 పాదాలలో కవితాత్మకంగా చెప్పినటువంటి ప్రకరణం ఈ దీర్ఘ కవిత. దీని తర్వాత కావ్యానికి నేను చేసుకుంటూ మరో నిర్వచనం ఏంటంటున్నప్పుడు, కావ్యం జీవన నడతల బింబ ప్రతిబింబ గీత అనేది. నడక అంటే ఏంటి, నడక అంటే ఏంటి? నడకలో జీవితం సాగుతున్న తీరు కనిపిస్తుంది, నడతలో ప్రవర్తించే విధానం కనిపిస్తుంది. ఒకటి మనదే, రెండోది మనదైంది. దాన్ని చెప్పే ప్రయత్నంలో అందరిలాగా నడుస్తూ ఉంటాను, అందరిలాగా నేను జీవిస్తూ ఉంటాను. కానీ మనమే ఎట్లా బయటపడతాం అనుకున్నప్పుడు నేను ఏ మూటను కాను, గాఢకు కట్టిన వాడిని కాను, సిద్ధాంతాల బరువును కాను, నీ నాల సరిపద్దును కాను. అంటే నువ్వు వేరు నేను వేరు అనుకునేటువంటి తత్వం కాదు నాది అని చెప్పడం. ఈ డిఫరెన్స్ మనకు తెలియాలి. ఏ మూటను కాను అంటే మూటను కానంటే దేన్ని మనం వెంట పెట్టుకోం, ఏ వరకు మోయాల్సిన అవసరం లేదు మనకి, ఏ మూటను మోయాల్సిన అవసరం లేదు, అలాగే దేన్ని కప్పిపుచ్చాల్సిన అవసరం లేదు జీవితంలో అని చెప్పడానికి చేసిన ప్రయత్నం. అలాగే సిద్ధాంతాల కోసం దేనికైనా మనం ఒక చోట ఆగిపోతున్నాం, దాన్ని కట్టుబడిపోయామంటే మనం బ్రతికున్నట్టు కాదు చెప్పాలంటే. ఎందుకంటే మనం ఈ జీవన పయనంలో ఎప్పటికప్పుడు మారుతుండాల్సిందే, పరిణమిస్తూ ఉండాల్సిందే, ఎక్కడ ఆగిపోకూడదు. ఆగిపోయామంటే మనం లేనట్టే లెక్క. అదేవిధంగా నేను అంధ విశ్వాసాలను ఆరేసిన వాణ్ణి, ఆధిపత్యాలను పారేసిన వాణ్ణి, పాతరేసిన వాణ్ణి, మత మౌఢ్యాన్ని ధిక్కరించిన వాణ్ణి, నిబద్ధీకరణ నుండి విడిపడిన వాణ్ణి, కలం శక్తి, గలం తీవ్రత, ఆక్షేపణలు, అధిక్షేపణలు, ఇలా కవి ప్రయోగించిన పదాల్లో కనిపిస్తే చాలు. ఇక్కడ ఆరేయటం, పాతరేయటం, ధిక్కరించడం, విడిపెట్టడం అనేటువంటి 4 పదాలు ఆ ఇంటెన్సిటీని మనకు చూపుతూ ఉంటాయి.
అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి అంధవిశ్వాసాలు, ఆధిపత్యాలు, మతమౌఢ్యాలు, నిబద్ధీకరణ ఇవన్నీ ఏంటంటే ఆ ఇంటెన్సిటీలో ఉండేటువంటి ఒక కొత్త చక్కటి పదం ఎదిరింపు ఎర్రను చూపిస్తాయి. ఇది అనుకోకుండా పడ్డ పదం ఎదిరింపు ఎర్రన, ఎదిరించే తత్వాన్ని. ఆ తర్వాత ఇంకోటి ఏంటి అసలు అంటే మన అస్తిత్వాన్ని మనం నిలబెట్టుకోవాలంటే ఏం చేయాలనుకున్నప్పుడు దెయ్యమే అవచ్చు, దేవుడైనా అవచ్చు, ఎక్కడ తలవంచాల్సిన అవసరం లేదు. ఆ ఆత్మవిశ్వాసాన్ని మీకు 100% కలిగించేటువంటి కార్యం ఈ నేను కావున భంగపడుతూ భగవంతుడికి కేర్ ఆఫ్ కాలేని వాడిని నన్ను నేను చెప్పుకుని ఉండలేను. అందుకోసం చెప్పాల్సి ఉంటుంది. ఈ శక్తివంతమైన వ్యక్తీకరణ నేనుకున్న ఆత్మవిశ్వాసాన్ని అనంతంగా వ్యక్తీకరించడానికే. ఇక మనం మాట్లాడితే స్వేచ్ఛ, స్వతంత్రం గురించి మాట్లాడుతుంటాం. ఈ స్వేచ్ఛ, స్వతంత్రం ఈ జీవితానికి సంబంధించింది, లేదా ఇక్కడ దానికి ఈ దానికి సంబంధించింది, ప్రపంచానికి సంబంధించింది, సామాజికానికి సంబంధించింది అనుకుంటాం. కానీ ఈ స్వేచ్ఛ, స్వాతంత్రం అనేటువంటిది ఒక ఆధ్యాత్మిక తత్వంలోనూ, ఒక యోగిక తత్వంలోనూ ఎలా ఉండాలి అనుకున్నప్పుడు నేను ఇహవాసనలు లేని ధ్యానాన్ని, పరధ్యాసలు లేని ధ్యానాన్ని, నేను సత్యం వాకిన ధ్యాన సత్వాన్ని, ధ్యాన సత్వ అస్తిత్వాన్ని అంటే ఇక్కడ ఏంటంటే చెప్పదలుచుకున్నది చెప్పింది అంటే కొన్ని విచిత్రంగా అనిపిస్తాయి. కానీ చెప్పే ఆలోచనలు మనం ఎంతో అధునాతనం అనుకుంటూ, నూతనం అనుకుంటూ చాలా చాలా పాత ఆచారాల్లోనే ప్రవహిస్తూ ఉంటాం, ధ్యానిస్తూ ఉంటాం. ఉదాహరణకి ఒక గుడికి వెళ్ళినప్పుడు నువ్వు ఈ దశతో రావాలని, లేదా పొద్దునే నువ్వు సంజయ్ వచ్చాలని, లేదా మా యోగ మార్గంలో మేము పొద్దునే ఉదయం 6 గంటలకి సాయంత్రం 6 గంటలకి ధ్యానం చేయాలని, ఇవన్నీ చెప్పడం వల్ల ఏమవుతుందంటే మనకున్న స్వేచ్ఛను, మనకున్న స్వతంత్రతను అడ్డుకట్టడం వేయటమే అవుతుంది. ఎందుకంటే ఆధ్యాత్మికత్వం అనేటువంటిది ఎప్పుడైతే ఇహానికి సంబంధించింది కాదు, ఇది ఒక తత్వానికి సంబంధించింది అని ఎప్పుడు అనుకుంటున్నామో అప్పుడు వాటికి ఎటువంటి నిబద్ధీకరణ అక్కర్లేదు, ఎటువంటి నిబంధనలు అక్కర్లేదు, వాటికి ఎటువంటి ఎర్రలు అక్కర్లేదు. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సినట్టు. ఎప్పుడంటే అప్పుడు చేయండి, ధ్యానం చేయండి. ఎప్పుడు వస్తే అప్పుడు దేవుడు ఒకట ముందు మౌనంగా ఉండండి. కానీ ఇలాగే ఉండాలి అనేటువంటి చేసుకుంటే మాత్రం మనం మనంగా మిగలవచ్చు. వాళ్ళకి ఇంకొక నిర్వచన కావ్యానికి, కావ్యం వర్తనపు వాస్తవికత, మెరుగు, సృజనశీలత, కవితాభివ్యక్తి. వర్తనం అంటే మన ప్రవర్తన, మనం జీవిస్తున్నటువంటి తీరు. ఏ కావ్యమైనా సరే, అది ఏ కవి రాసినటువంటి కావ్యమైనా, అది ఇహానికి సంబంధించిన వస్తువు అవ్వచ్చు, పరానికి సంబంధించిన వస్తువు అవ్వచ్చు, ఏదైనా కూడా నిన్ను ఒక మెట్టు పైకి ఎక్కించగలగాలి, నిన్ను ఎదిగేలా చేయగలగాలి. ఆ ఎదిగేలా చేయలేనప్పుడు ఆ కావ్యం ప్రయోజనం శూన్యమే. అది ఒక వాక్యమైనా చాలు, ఏదైనా చాలు, అది మనకి ఎదిగేలా చేయాలి. ఇక్కడ మనం పరిణామ చరిత్రలో చూసుకున్నప్పుడు మానవ పరిణామం గురించి అనుకున్నప్పుడు ప్రతి పరిణామంలోనూ సమర్థ లక్షణాలు కొన్ని ఉంటాయి, అసమర్థ క్షణాలు కొన్ని ఉంటాయి. ఎప్పుడైతే ఈ సమర్థత పుట్టిందో అక్కడి నుంచే ద్వైతం అనేటువంటిది పుట్టింది. అదేవిధంగా బలం, బలహీనం అనేటువంటివి 2 వ్యాఖ్యలు వచ్చాయి. అంటే మన జీవితం దేవుడు దెయ్యం కూడా అలా వచ్చినటువంటిది, విశ్వాసం, అపవిశ్వాసం కూడా అలాగే. ఎప్పుడైతే ఇవన్నీ మన జీవితాల్లోకి చొరబడ్డాయి, మనం కావాలని ఆహ్వానించలేదు, వాటిని అవి మనం ఆక్రమించాయి. ఎప్పుడైతే అలా ఆక్రమించాయి ఏమైందంటే అప్పుడు మనం ఒకవైపు శక్తి పుంజుకోవటం జరిగింది, మరోవైపు బలహీన పడటం జరిగింది. ఈ బలహీన పడటం నుంచి
ఒక మాన్య జీవితాన్ని, ఒక గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఎలా గడపాలి అనుకున్నప్పుడు దానికి ఏ అక్షరమైనా, ఏ కావ్యమైనా, ఏ పదమైనా, ఏ పదమైనా దొంగ చేయాలి. అందుకే నేను ఈ కావ్యంలో ఒకటి అంటాను, నా అక్షరాలు దృశ్యంలోనే కాదు అదృశ్యంలోనూ విహంగాలు అవుతున్నాయి. నరక సాగించట్లేదు, అవి విహంగాలు అవుతున్నాయి. దేహంలోనే కాదు ధ్యానంలోనూ శ్వాసిస్తున్నాయి. ఇది ఈ కవితాక్షరాల బాధ్యతను లౌకిక జగత్తు నుండి పారలౌకిక జగత్తుకు వ్యాపింపజేశాను ఈ కావ్యంలో. నా అక్షరాలు మనిషి బ్రతుకున విత్తులు, మనీషి బ్రుకిన మేలుగులు. మీకు చెప్పాను కదా, మొదటి రెండు ఇహం వరకే ఉంటాయి, మూడో పాదానికి వచ్చేటికి అది ఒక యోగికత్వం ఉంటున్నాయి. ఇక్కడ మనిషి బ్రతుకున విత్తులు, అదే మనీషి బ్రుకిన మేలుగులు అక్కడ వ్యాపిస్తాయి. ఇవన్నీ సాధ్యం కావాలంటే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి భక్తి మార్గంలో కొంతవరకు సాధ్యం అవుతుంది, జ్ఞాన మార్గంలో కొంతవరకు సాధ్యం అవుతుంది, యోగ మార్గంలో మరికొంత సాధ్యం అవుతుంది. నా అక్షరం తేజస్ సంపన్న యోగ్యతా పత్రం, సర్పనేత్ర యోగా పదం. ఒకప్పుడు చరం ఒక యోగ్యతా పత్రం ఇచ్చారు ఆయన శ్రీశ్రీ కావ్యానికి. అట్లాగే ఇక్కడ నా అక్షరం తేజస్ సంపన్న యోగ్యతా పత్రం. గ్యారంటీగా ఈ కావ్యం చదివిన తర్వాత మీలో ఒక తేజస్సు, ఆ తేజస్ సంపన్న కలుగుతుంది. సర్పనేత్ర యోగ పదం, అది మళ్ళీ తిరిగి ఇంకా కుండలి తత్వం, యోగతత్వంలోకి వెళ్ళేటప్పుడు కుండలి తత్వం, సర్పతత్వం అవన్నీ వస్తాయి. ఇక్కడ చెప్తూ మళ్ళీ గాయత్రి మంత్రాన్ని స్ఫురించేలా భూలోక వృత్తనిధి, భువలోక అంతర్విధి, సువర్లోక అంతర్నిధి అని చెప్పి మూడు లోకాలకి ఈ తేజస్ సంపన్నతని ఆపాదింపజేసేలాగా ఇక్కడ పద ప్రయోగాలు జరిగాయి. నేను దైహిక నేత్రాలు అందరి నిత్య దృష్టిని, పరమపదాన్ని, వినగల కాంతిని, కనగల కాలాన్ని, స్పృశించగల పరాన్ని, సృజించగల పదాన్ని. కాంతిని వినాలి, కాంతిని చూడటం కాదు. కాలాన్ని చూడగలగాలి, కనగలగాలి. సో ఇక్కడ కనగలను చూడగలగడం, కాలాన్ని ఆవిష్కరించగలగడం కూడా జరగాలి. అది ఒక యోగ సాధన వల్ల లభించేటువంటి తత్వం. టైం ఎంత? 10 నిమిషాలు. కరెక్ట్గా 10 నిమిషాలుగా. ఇందులో చాలా ఉన్నాయి, కానీ మామూలుగా ఒక కథాకథనం అన్న వెంటనే మనకి కావ్యంలో ఒక ప్రధాన పాత్ర, కొన్ని పాత్రలు, పాత్ర చిత్రాలు ఇవన్నీ ఉంటాయి. ఈ కావ్యంలో ప్రధాన పాత్ర అంటే నేనే. ఈ నేను చుట్టూతో ఉండేటువంటి ఇతర క్యారెక్టర్స్ ఎన్నుకున్నప్పుడు తల్లిదండ్రులు, అన్నదమ్ములు, ఆలుమగలు, స్నేహితులు, సన్నిహితులు, సామాజికులు, మహర్షులు, మహాత్ములు వీరందరూ ఉంటారు. కానీ వీరందరూ ప్రత్యక్షంగా కనిపించిన ఒక ఎత్తు అయితే మన బ్రతుకంతా, మన జీవన పయనం అంతా జరిగేటువంటిది ఎమోషన్స్ పైన. సో కావ్యం అనేటువంటిది ఎమోషన్స్ కనుక సరిగ్గా ప్రకటించగలిగితే కనుక, ఆ ఎమోషన్స్ ఒడిసి పట్టుకోగలిగితే కనుక ఆ కావ్యం చాలా సుసంపన్నం అవుతుంది. నాకు ఎమోషన్స్ అన్న వెంటనే మదర్హుడ్ అనేటువంటిది, అమ్మతనం అనేటువంటిది సాటి అయినటువంటిది. అందుకే దాన్ని అంటున్నాం ద ఎటర్నల్ ఎమోషన్ అని చెప్పి. అమ్మతనం అనేటువంటిది ఒక ఎటర్నల్ ఎమోషన్. దాని గురించి నేను ఈ కవితలో 2-3 ఎమోషన్స్ చెప్పేసి నేను ఆపేస్తాను, ఎందుకంటే ఇది చాలా పెద్ద జరుగుతుంది. అమ్మతనాన్ని గురించి చూడండి. విశ్వామృత పంపకాన్ని, అమ్మతనపు అస్తిత్వాన్ని, అద్వితీయ అంతస్తత్వాన్ని, అనంత పోరాట నిశ్శబ్ద సబడిని, ఆద్యంతరహిత పేరుబంధ సరళిని.
ఇహపర ఆనంద రవలిని, అంతర్గతపు సత్యాన్ని, సత్వాన్ని, అనంతత్వాన్ని. అమ్మకం గురించి అలా చెప్పుకుంటూ గర్భాలయ మాతృమూర్తిని, నాభి స్వరానికి చిక్కని ప్రసవ శృతిని. చూడండి, అంటే కవి ప్రేరు గారు ఎలా ఉండాలంటే నాభి స్వరం అంటే మనకు పెరుగుబంధం, నాభి స్వరానికి చిక్కని ప్రసవ శృతిని. ఆ ప్రసవ వేదన ఏంటంటే నాకు తెలుస్తుంది. నాడీ కేంద్రానికి చేరని ప్రాణవాయని, నాభి నాడికి అందని జీవరహస్యాన్ని. ఈ ప్రాణం, జీవం ఇవన్నీ మనకు వచ్చేది మాతృగర్భం నుంచే మనకి. అటువంటి అమ్మ నా ఉద్దేశంలో తరతరాల పుట్టింటి మాతృగాను, 7 తరాల మెట్టినీటి నవగర్భాను, భవిష్యత్ తరాలకు చేరిన అందాన్ని, ప్రపంచ బాటలకు దక్కిన ఆనందాన్ని. ఎందుకంటే పుట్టినించి వెళ్ళినప్పుడు అమ్మ తరతరాల సంస్కారాన్ని తీసుకెళ్తుంది. మెట్టింటికి వెళ్ళిన తర్వాత ఆ మెట్టింటి 7 తరాలని తను కాపాడాల్సిన బాధ్యత ఉంటుంది. అదేవిధంగా పిల్లల్ని కన్న తర్వాత తన అందాన్ని పంచిపెడుతుంది. ఆ అందంగా తరైన వాళ్ళం మనం. ఈరోజు మన అందానికి కారణం మనమే, వేరేవారు కాదు. అదేవిధంగా ఆనందం ప్రపంచ భాషలో ఏ పదం ఉన్నా లేకపోయినా ఆనందం మాత్రం అందరికీ ఒకటే, దానికి పర్యాయ పదం లేదు. అది ఇక్కడ చెప్పడం జరిగింది. ఇలా అమ్మ గురించి మాట్లాడినప్పుడు ఈ గొలుసు తట్టు ఎమోషన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అందుకే అమ్మ తర్వాత మనకి అమ్మ అంటే నాన్న. నేనుకు అమ్మ పూర్వం ఏదైతే అమ్మ లేనిదే నాన్న లేడు, నాన్న లేనిదే అమ్మ లేదు, అమ్మ నాన్న లేనిదే నేను లేను, నేను లేనిదే నువ్వు లేవు, నేను లేనిదే ఈ దేహము లేదు, ఈ దేశము లేదు, ఈ పొడవి లేదు, ఈ ప్రకృతి లేదు. ఇదంతా ఒక గొలుసు కట్టు ఎమోషన్. నాన్న నేను ఒకే ఎమోషన్, బింబ ప్రతిబింబాలం. ఈరోజు రెడ్డి గారు ఆవిష్కరించిన 7వ ఋతువులో అమ్మ కనిపించే దృశ్యమాలిక, నాన్న కనిపించక పంచే అదృశ్య గీతక అని అంటాను. ఇంకోటి ఎమోషనల్. అమ్మ ఒడి మన తల్లితో తడుస్తుంటుంది, నాన్న మరి అమ్మతనంతో లయిస్తుంటుంది. ఇంకోటి మనందరికి స్వానుభవం. నాన్న జేబులు తీసి మన జేబులు చిన్నప్పుడు డబ్బులు పెట్టినప్పుడు అమ్మ మన జేబులు నింపుతుంటే నాన్న తన జేబులు తడుపుకుంటుంటాడు. డబ్బులు మాయిపోతాయి కదా. ఆ నాన్న ఈ నాన్నకు అసామాన్యుడే అంటూ ఎమోషన్ అవుతుంటుంది నా కవిత. అటువంటి నాన్న, అమ్మకు నాన్న అయ్యాను, కన్న పిల్లకి నాన్న అయ్యాను, కన్న పిల్లలకి నాన్ననయ్యాను, కానీ నాన్నకు నాన్ననయ్యాను, నాన్నగా త్రివిక్రముడయ్యాను. ఈ అమ్మానంలో ఎటువంటి వారంటే, నా ఇంకో పుస్తకం జీవన సంహిత అనే పుస్తకం రాస్తాను. సహన సంస్కార సంసారులు, అదుపులను లెక్కించని వేర్పులు, అలకలను అటకెక్కించిన సారథులు, నిత్య శిక్షణకు తలవొగ్గిన పదగాములు. ఎందుకంటే వాళ్ళు ఎప్పటికప్పుడు ఆ నిత్య శిక్షణ ఉంటే తప్ప మనం ఇలా ఎదగలేము, ఇలా పెరగలేము. తర్వాత అర్థాంగి గురించి రాయాలన్నా కూడా చాలా ఎమోషన్ అవ్వాల్సిందే. అర్థాంగి ఏంటంటే, నేను సప్తపదీయాన్ని, స్నేహాంత సౌరభాన్ని, సౌశీల్య సౌందర్యాన్ని, సప్తరాగ సాధింపే శక్తిని, సంతోష సహస్రాల శ్రీకరాన్ని. ఇంకా కొంచెం చెప్పుకోవాలంటే అంటే అర్థాన్ని ఎటువంటిదంటే, నేను సిరిని, మగని సిరిని, శని సంగమాన్ని, సహ సంయోగాన్ని, సమ్మత సరసకేలిని, సన్నుత అర్ధనారీశ్వరత్వాన్ని, నాభి మంత్రాన్ని, నాడీ తంత్రాన్ని, సామరస్య ప్రయోక్తని, సాంసారిక వేదాన్ని అంటూ అర్థాన్ని సాంసారిక సంహితలు చేశాను. అంతేకాదు, కనపడని జీవ కేంద్ర బిందువును, కన్నవారి హిమాలయాన్ని, కనినవారి మహామలయ
మహిమాలయాన్ని, కన్నవాడిగా నేను ఎప్పుడు స్త్రీ హిమాలయాన్ని, మన కలిగిన వారికి మహిమాలయం. దాన్ని దీని తర్వాత ఇంకొకటి కాలంతోటి సంగతిలో వచ్చినప్పుడు, మిత్రమా కాలమా నీది నాది గర్భాలయ మైత్రి, నా జన్మ రహస్యానికి ఆ జన్మ సాక్షివి నువ్వు, నా తొలి కణానికి తొలి క్షణానివి నువ్వు, నా తొలి అందానికి తొలి చైతన్యానివి నువ్వు, నా తొలి అందానికి తొలి సంతకానివి నువ్వు. మన పుట్టిన తేదీ, పుట్టిన ప్రదేశం ఇవన్నీ మన తల్లిదండ్రులు రాసిపెడతారు. కానీ వీళ్ళు రాసిపెట్టేది ఎవరు? కణాలు ఎప్పుడు కాలమే సాక్షి. ఆ కాలం గురించి మారిపోయింది కాలం. ఇప్పుడు కాలం మారింది, కాలం కన్నెర చేసింది. ఒకప్పుడు నువ్వు కదిలిన కాలానివి, ఇప్పుడు కమిలిన కాలానివి, నాడు ప్రవహించిన కాలానివి, నేను ప్రకోపించిన కాలానివి. నీ గుండెలై తప్పిందేమిటి మిత్రమా, నీ లెక్క తప్పుతున్నదేమిటి మిత్రమా. ఇవన్నీ వదిలేసి ఇంకొక మాట చెప్పేసి మీకు ఫైనల్ గా యూజ్ చేస్తాం. ఇందులో వృక్షంతో ఒక సంభాషణ చాలా ముఖ్యమైనటువంటి బహుశా నాకు కాదు. ఆ వృక్షంతో మాట్లాడుతూ, వర్తమానంలో కలుగుతున్న వారమే కాలమానంలో కలుగుతున్న వారం ఇద్దరం, వృక్షమైనా నేనైనా మనమైనా. నువ్వు ముక్క చెక్కలవుతున్నావు, నేను చెక్కని జీవితం అవుతున్నాను అంటూ ఇక్కడ ఏమవుతుందంటే చెట్టు ఎండిపోతుంది, మనం చివరి దశ చేద్దాం, దాన్ని కట్టంటాం, మనని కట్టంటాం కదా. దీన్ని చెప్తూ దీన్ని లాస్ట్లో ఉపయోగించే పదం చిట్ట చివరికి మన ఇద్దరిది కట్టె బ్రతికే మాడి మసైపోయిన తర్వాత మనది విభూతి యోగమే. అది యోగికాలంలో ఉండేటువంటి రహస్యం. తర్వాత చివరిలో కన్క్లూడ్ చేస్తుంది మన రెడ్డి గారు లాస్ట్ మాట చెప్పేశారు. అది దీని గురించి అర్థం చెప్పవచ్చు. ఇంకోసారి ఇచ్చిన అవకాశం ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ఓపికగా నేను ఇక్కడ మీ అందరికీ. సో ఈ రోజు నేను మాట్లాడిన మాటల్లో, చదివిన వాక్యాల్లో కానీ ఇందులో ఏ ఒక్క వాక్యమైనా సరే మీ జీవితంలో ఒక చిన్న టర్నింగ్ పాయింట్ తీసుకొచ్చిందంటే, ఈ రోజు నేను ఇక్కడ వచ్చినందుకు సాధన చేసింది. అందరికీ నమస్కారం. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.